ఇటీవల నివేదిక ప్రకారం 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద క్రియాశీల దళం ఏ దేశంలో ఉంది? చైనా. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనగా సిప్రి ప్రకారం సైనిక వ్యయం 2024లో $2.718 ట్రిలియన్ చేరుకుంది. గ్లోబల్ ఫైర్ పవర్ ప్రకారం 2025లో 20,35,000 మంది సిబ్బందితో చైనా అతిపెద్ద క్రియాశీల సైనిక దళాన్ని కలిగి ఉంది. ఇక భారతదేశం దాదాపు 14,55,550 మంది క్రియాశీల సిబ్బందితో రెండవ స్థానంలో ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 13,28,000 మంది సైనికులతో మూడవ స్థానంలో ఉంది. మే 2025లో మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్న బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ఎవరు? సాత్విక్ సాయిరాజు రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి. బ్యాడ్మింటన్లో అత్యుత్తమ విజయాలు సాధించినందుకు సాత్విక్ సాయిరాజు రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి ఇటీవల మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నారు. ఈ జంట 2023లో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్లో నంబర్ 1 ర్యాంకింగ్కు చేరుకుంది. అదేవిధంగా చైనాలోని హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల బంగారు పతకాన్ని గెలుచుకుంది. మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును మొదట 1991-92లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్నగా స్థాపించారు మరియు 2021లో పేరు మార్చారు. ఇది భారతదేశపు అత్యున్నత క్రీడా గౌరవం. గత 4 సంవత్సరాల్లో ఒక క్రీడాకారుడు చేసిన అసాధారణ ప్రదర్శనకు గాను దీనిని అందజేస్తారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి అనగా IMF నివేదిక ప్రకారం 2025లో అత్యధిక రుణ GDP నిష్పత్తిని కలిగి ఉన్న దేశం ఏది? సూడాన్. అంతర్జాతీయ ద్రవ్యనిధి అనగా IMF నివేదిక ప్రకారం 2025లో దీర్ఘకాలిక సంఘర్షణ మరియు ఆర్థిక పోరాటాల కారణంగా సుడాన్ దేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక రుణ GDP నిష్పత్తిని అనగా 252% కలిగి ఉంది. అభివృద్ధి చెందిన దేశాలలో జపాను 234.9% రుణ GDP నిష్పత్తితో రెండవ స్థానంలో ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 123% నిష్పత్తితో 8వ స్థానంలో ఉంది. ఇక చైనా 96% ప్రజారుణ నిష్పత్తితో ప్రపంచవ్యాప్తంగా 21వ స్థానంలో ఉంది. ఇక భారతదేశం 80% రుణ GDP నిష్పత్తితో 31వ స్థానంలో నిలిచింది. మరియు కేంద్ర ప్రభుత్వం మార్చి 31, 2031 నాటికి దానిని 50+or-1% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉగ్రవాద బాధితుల న్యాయవాది నెట్వర్క్ అనగా ఓటాన్ ఇనిషియేటివ్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద నిరోధక కార్యాలయం. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద బాధితులకు మరియు బతికి ఉన్న వారికి మద్దతు ఇవ్వడానికి ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద నిరోధక కార్యాలయం ఇటీవల ఓటాన్ను ప్రారంభించింది. ఇది ఉగ్రవాద బాధితుల న్యాయవాది నెట్వర్క్ను సూచిస్తుంది. ఈ ఓటాన్ అనేది స్పెయిన్ మరియు ఇరాక్ సంయుక్తంగా అధ్యక్షత వహించిన ఉగ్రవాద బాధితుల స్నేహితుల బృందం చేసినటువంటి ప్రయత్నాల ఫలితంగా ఇది బాధితుల హక్కులను పరిరక్షించడానికి 6 సంవత్సరాల క్రితం ఏర్పడింది. బ్లూంబెర్గ్ 2025 జాబితా ప్రకారం ఆసియాలోని టాప్ 10 ధనిక కుటుంబాలలో ఏ కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది? అంబానీ కుటుంబం. బ్లూంబెర్గ్ 2025 సంవత్సరానికి ఆసియాలోని టాప్ 20 సంపన్న కుటుంబాల జాబితాను ఇటీవల విడుదల చేసింది. ఆసియాలోని అత్యంత ధనవంతులలో 6 భారతీయ కుటుంబాలు ఉన్నాయి. ఇందులో అంబానీ కుటుంబం $90.5 బిలియన్ మొత్తం సంపదతో అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవల వార్తల్లో కనిపించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవు ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. కేరళలోని విజింజం అంతర్జాతీయ ఓడరేవును
భారత ప్రధానమంత్రి అధికారికంగా ప్రారంభించారు. విజింజం ఓడరేవు కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని తీర ప్రాంత పట్టణం విజింజంలో ఉంది. ఇది భారతదేశంలో మొట్టమొదటి ప్రత్యేక ట్రాన్స్షిప్మెంట్ ఓడరేవు మరియు దేశంలో మొట్టమొదటి సెమీ ఆటోమేటెడ్ ఓడరేవు. ఈ ఓడరేవును పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనగా పీపీపీ మోడల్ కింద సుమారు 8,900 కోట్ల వ్యయంతో నిర్మించారు మరియు దీనిని అదానీ గ్రూపు నిర్వహిస్తున్నది. రిషికేశ్ కర్ణప్రయాగ్ రైలు లింక్ ప్రాజెక్టు అమలుకు బాధ్యత వహించే సంస్థ ఏది? రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆర్వీఎన్ఎల్. టన్నెల్ నంబర్ 8 భారతదేశంలోనే అతి పొడవైన రైల్వే సొరంగంగా 14.57 కిలోమీటర్ల పొడవుతో అవతరించింది. ఇది ఉత్తరాఖండ్లోని రిషికేశ్ కర్ణప్రయాగ్ బ్రాడ్ గేజ్ రైల్ లింక్ ప్రాజెక్టులో భాగం. ఇది ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింకులో 12.77 కిలోమీటర్ల పొడవున్న టన్నెల్ నంబర్ 50ను అధిగమించింది. రిషికేశ్ కర్ణప్రయాగ్ బ్రాడ్ గేజ్ రైల్ లింక్ ప్రాజెక్టును రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అమలు చేస్తున్నది. నమస్తే పథకాన్ని ఏ 2 మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ప్రారంభించాయి? సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, అదేవిధంగా గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, అదేవిధంగా ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అనగా యుఎన్డిపి ఇప్పుడు నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ అనగా నమస్తే పథకంలోని వ్యర్థాలను సేకరించే వారి భాగం కింద కలిసి పనిచేస్తాయి. పారిశుద్ధ్య కార్మికుల భద్రత మరియు గౌరవాన్ని కాపాడటానికి 2023లో సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, అదేవిధంగా గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ నమస్తే పథకాన్ని ప్రారంభించాయి. కిసాన్ కళ్యాణ్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మధ్యప్రదేశ్. రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మరియు ఆర్థిక సహాయం అందించడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కిసాన్ కళ్యాణ్ యోజనను ప్రారంభించింది. రాష్ట్రంలో ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని ప్రోత్సహించడం కూడా దీని యొక్క లక్ష్యం. కాలుష్యాన్ని నియంత్రించడం మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించడాన్ని ఈ నిర్ణయం హైలైట్ చేస్తుంది. అనుభవజ్ఞులైన అధిరోహకులకు మాత్రమే ఎవరెస్ట్ శిఖరంపై ప్రవేశాన్ని పరిమితం చేస్తూ ఏ దేశం ముసాయిదా చట్టాన్ని ప్రవేశపెట్టింది? నేపాల్. 7,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న శిఖరాలను అధిరోహించిన అనుభవజ్ఞులైన అధిరోహకులకు మాత్రమే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి నేపాల్ ప్రభుత్వం కొత్త ముసాయిదా చట్టాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతంపై పెరుగుతున్న మరణాలు, రద్దీ మరియు పర్యావరణ నష్టానికి ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకోబడింది. నిరూపితమైన ఎత్తైన ప్రదేశాల అనుభవం ఉన్న నైపుణ్యం కలిగిన పర్వతారోహకులకు మాత్రమే ఇటువంటి ప్రమాదకర యాత్రలను చేపట్టే చట్టం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల వార్తలో కనిపించిన లకుండి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. కర్ణాటకలోని గడగ్ జిల్లాలోని లకుండి దేవాలయాలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా తాత్కాలిక జాబితాకు ఖరారు చేయనున్నారు. పురాతన శాసనాలలో చారిత్రాత్మకంగా లొక్కిగుండి అని పిలువబడే లకుండి కళ్యాణ్ చాళుక్యులు లేదా పశ్చిమ చాళుక్యుల పాలనలో నిర్మించబడింది. కాశీ విశ్వనాథ ఆలయం వాటిలో అత్యంత అలంకరించబడినది. లకుండి కూడా ఒక ముఖ్యమైన జైన కేంద్రం. మహావీరుడికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన జైన ఆలయం కూడా ఉంది. ఇది ఈ ప్రాంతంలో అతిపెద్ద మరియు
పురాతన జైన మందిరాల్లో ఇదొకటి. మే 2025లో బోడో నాయకుడు బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? న్యూఢిల్లీ. బోడోఫా ఉపేంద్రనాథ్ బ్రహ్మ బోడో సమాజానికి చెందిన గౌరవనీయ నాయకుడు, గిరిజన గుర్తింపు, హక్కులు మరియు సాంస్కృతిక పరిరక్షణ కోసం అహింసాయుత పోరాటానికి నాయకత్వం వహించారు. మే 1, 2025న భారత ప్రభుత్వం ఆయన 35వ వర్ధంతిని పురస్కరించుకుని న్యూఢిల్లీలో 9 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఆవిష్కరణకు అధ్యక్షత వహించారు. పలము టైగర్ రిజర్వ్ యొక్క ప్రధాన ప్రాంతం నుండి పూర్తిగా తరలించబడిన జార్ఖండ్లో మొదటి గ్రామం ఏది? జైగిర్. జార్ఖండ్ అటవీ అధికారుల సంవత్సరాల తరబడి చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. జైగిర్ పాలము టైగర్ రిజర్వ్ యొక్క కోర్ ఏరియా వెలుపల పూర్తిగా తరలించబడిన మొదటి గ్రామంగా అవతరించింది. పలము టైగర్ రిజర్వ్ చోటానాగపూర్ పీఠభూమి యొక్క పశ్చిమ భాగంలో ఉంది మరియు జార్ఖండ్లోని లతేహార్ మరియు గర్హ్వా జిల్లాల్లో విస్తరించి ఉంది. 1973లో భారత ప్రభుత్వం ప్రారంభించిన పరిరక్షణ కార్యక్రమం అయిన ప్రాజెక్ట్ టైగర్ కింద స్థాపించబడిన మొదటి 9 రిజర్వుల్లో ఇదొకటి. మరాఠా యోధుడైన రఘుజీ భోంస్లే చారిత్రాత్మక కత్తిని మహారాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన వేలం ఎక్కడ జరిగింది? లండన్. ఈ కొనుగోలు లండన్లోని సోథిబైస్ నిర్వహించిన వేలంలో జరిగింది. నిర్వహణ, రవాణా మరియు బీమాతో సహా కత్తి విలువ 47.15 లక్షలు అని మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి అయిన ఆశిష్ సెలార్ ఏప్రిల్ 29న ప్రకటించారు. బాంధవ్గఢ్ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని బాంధవ్గఢ్ జాతీయ ఉద్యానవనంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. దీనిని చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని పేర్కొంటూ పిటిషనర్పై ₹1,00,000 జరిమానా విధించింది. బాంధవ్గఢ్ జాతీయ ఉద్యానవనం మధ్యప్రదేశ్లోని ఉమారియా జిల్లాలో ఉంది. ఇది అటవీ భూభాగం మరియు వన్యప్రాణులకు ప్రసిద్ధి చెందిన వింధ్య పర్వత కొండల మీదుగా ఉంది. దీనిని 1968లో జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు మరియు 1993లో ప్రాజెక్టు టైగర్ కింద టైగర్ రిజర్వ్గా మార్చారు. ఈ ఉద్యానవనం రాయల్ బెంగాల్ టైగర్లకు ప్రసిద్ధి చెందింది. ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ శాఖ కార్యదర్శి పాత్రను ఎవరు చేపట్టారు? అరవింద్ శ్రీవాస్తవ్. అరవింద్ శ్రీవాస్తవ్ ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.